నా బిడ్డ బాధతో వెలవెలలాడిపోతుంది. కొంచెం దయచేసి దయచేసి నా బిడ్డ బాధని తీర్చేలా మార్గం చూపించు. కనిపించడం లేదు. అయ్యో కనిపించట్లేదా? ఇప్పుడెలా? కనిపించలేదా? కనపడకపోవడం ఏంటి? పోనీ ఎవరినొకరిని పిలువు. తాతయ్య అమ్మమ్మ పోనీ రాతోడినైనా పిలువు. ఎవరినొకరిని పిలువురా. అంజు 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 ఏం కాదు. అంజు నీకేం కాదు నాన్న, నీకేం కాదు. ఏం కాదమ్మా. అయ్యా హనుమా, అంజలి కడుపులో ఉన్నప్పటి నుంచి నేను నిన్ను కొలిచాను. నీ స్థలంలో పుట్టింది అని అంజలి అని పేరు పెట్టాను. ఇప్పుడు నా బిడ్డ నొప్పితో బాధపడుతుంది. ఆ బాధ తీర్చే శక్తి నాకు ఇవ్వు. జై శ్రీరామ్. జై హనుమాన్. జై శ్రీరామ్. చెప్. నేను మీకు కనిపిస్తున్నానా? కళ్ళ ముందు నిండుగా కనిపిస్తున్నావు. ఎవరు నువ్వు? పిలిచావు కదా. అంటే దేవుడువా? నేను మీలాగా మామూలు మనిషినే. ధర్మం కోసం పోరాడినప్పుడు హనుమంతుడు తన శక్తులు నాకిచ్చి సూపర్ హీరోని చేశాడు. నువ్వు కూడా ధర్మం కోసం పోరాడుతున్నావు కదా. నీకు సాయం చేయడానికి వచ్చిన హనుమాన్. హనుమాన్ హనుమాన్. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ప్రతి మంగళవారం ఉపవాసం ఉండి హనుమాన్ని కొలిచేదాన్ని. మా అంజలి కూడా మంగళవారమే పుట్టింది. తెలుసు. అందుకే నీ కోరిక తీర్చడానికి నీ హనుమంతుడు పంపిన హనుమాన్. నా కోరిక? నా కూతురు
పాపం తను కింద పడిపోయి రక్తం వస్తుంది. దయచేసి సహాయం చేయండి ప్లీజ్. పిల్లలు అయ్యో అయ్యో, నా పిల్లలు అలా ఉండిపోయారేంటి? కదలడం లేదేంటి? ఏమైంది వాళ్ళకి? ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళని ముట్టుకోవచ్చు. నీ బిడ్డ బాధని తీర్చొచ్చు. పిల్లలు పిల్లలు నానా, ఆనంద్ ఆనంద్, అమ్మో నేను వచ్చేసాను రా. అంజు అంజు నా బంగారం. నా చిట్టి తల్లి, నీకేం కాదు నాన్న, నీకేం కాదు. అయ్యో, అయ్యో. అమ్మ వచ్చేసిందిగా, త్వరగా నేనేదో ఒకటి చేస్తానులే. నీకేం కాదు నాన్న, నీకేం కాదు. అయ్యో, నేను వచ్చేసానన్నా, నేను వచ్చేసానులే. ఏం కాదు నాన్న, ఏం కాదు, తగ్గిపోతుందిలే. పసుపు రాశాను కదా, తగ్గిపోతుందిలే. నా బంగారు తల్లి, సారీ నాన్న. మిమ్మల్ని వదిలేసి అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ కానీ అమ్మ ఎప్పుడు రక్షగా మీ పక్కనే ఉంటుంది నాన్న, మీ పక్కనే ఉంటుంది. ఉంటాను, పక్కనే ఉంటాను నాన్న. అమ్మో, మీ పక్కనే ఉంటానమ్మా. ఆనంద్ నాన్న, ఆకాష్,
ఉంటాను నాన్న. చాలా థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. మీ మేలు ఎప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేను. మరి నా పిల్లలు అమ్మో, అసలు ఇక్కడ ఏం జరిగింది? హ? నా కాళ్ళ మీద ఈ పసుపు ఎలా వచ్చింది? అది ఈయన వల్లే. అక్క, నాకేదో అయినట్టు అనిపించింది. నాకు కూడా అమ్మ వచ్చి పట్టుకున్నట్టు అనిపించింది. నాకు కూడా. అంటే అమ్మే వచ్చి నా దెబ్బకి పసుపు రాసిందా? హనుమాన్, పిల్లలు, మీరు మా పిల్లలకి కనిపిస్తున్నారు. హాయ్ హనుమాన్. హాయ్ హనుమాన్. నువ్వు స్పైడర్ మ్యాన్ లాగా బిల్డింగ్స్ దూకగలవా? నువ్వు సూపర్ మ్యాన్ లాగా ఎగరగలవా? నువ్వు బ్యాట్ మ్యాన్ లా చేయగలవా? సూపర్ మ్యాన్లు స్పైడర్ మ్యాన్లు అందరూ నేర్చుకున్నది మన మ్యాన్ నుంచే. ఎవరా మ్యాన్? హనుమాన్. నేను వాయువు కన్నా వేగంగా పరిగెత్తగలను, కొండలను ఎత్తగలను, విలన్స్ ని కొట్టగలను. ఇంకా ఏం చేయగలవు? ఇంకా ఏం చేయగలనో చెప్పాలంటే జాన్ 12 థియేటర్లోకి రావాలి. సరే అయితే అందరం జనవరి 12th కి థియేటర్స్కి వచ్చేస్తాం. నేను టికెట్స్ పంపిస్తానులే. ఏమైంది? ఎందుకు నవ్వుతున్నారు? మేమే కాదు, మా ఫ్రెండ్స్ అందరూ కూడా చేసుకున్నారు. జనవరి 12న థియేటర్లో చూడండి, మొత్తం పిల్లలే ఉంటారు. అయితే ఈ పండక్కి అందరం థియేటర్లో కలుసుకుందాం. ఓకే. జై శ్రీరామ్. ఆటోలో జరిగినదా? అవును గుప్తా గారు, అయినా నిన్న నైట్ మీరు ఎక్కడికి వెళ్ళారు? మీకోసం ఎంత వెతికానో తెలుసా? ఎక్కడ కనిపించలేదు. అయినా మీరు ఇంట్లోనే కదా ఉండాలి. అలా సడన్ గా చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతే ఎలా?
ఆ, ఆ, సర్లేండి, ఇప్పటికైనా వచ్చారు. సంతోషం. నన్ను యాక్సిడెంట్ చేసి చంపినవాడు ఇంటికెందుకు వచ్చాడు? ఈ ఇంట్లో ఏం పని వాడికి? వాడి వల్ల ఇంట్లో వాళ్ళకి ఏమైనా ప్రమాదం ఉందా? మళ్ళీ ఏమైనా చేయడానికి వచ్చాడా? చేయడానికి కాదు, కలవడానికి వచ్చాడు. దొంగ దొరకబోయి త్రుటిలో తప్పించుకున్నది. కానీ ఆ బాలిక పతనము మొదలైనది. ఏంటి గుప్తా గారు, నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీరు ఎక్కడో ఆలోచిస్తున్నారు. వాడింటికి రావడం మీకు తెలుసు కదా, దాని గురించి ఆలోచిస్తున్నారు కదా. అబ్బా, వచ్చినప్పటి నుంచి నా పాటికి నేనే మాట్లాడుతున్నా, మీరేం మాట్లాడరేంటి? అది బాలిక వద్దు, మీరేం చెప్పకండి. ఏం అడిగినా నా దగ్గర అంగుళికం ఉంటేనే నేను చెప్పదును అంటారు. అదే నా దగ్గర లేదు అంటే మీరు నమ్మరు, ఇవ్వమని అడుగుతూనే ఉంటారు. ఇప్పటికైనా నన్ను నమ్మండి గుప్తా గారు, మీ ఉంగరం నా దగ్గర లేదు. అది నాకు తెలియను బాలిక. హ్మ్. హా? హా? అవును, నా అంగుళీకము నీ వద్ద లేదని నాకు తెలియను. ఎందులకనినా ఇప్పుడది నా వద్దనున్నది. ఆ, అది ఆ, మ్, మీ దగ్గర ఎ- ఆ, మీ దగ్గర ఎలా ఉంటుంది? హ్మ్? ఎటులానినా అది ఎచట ఉన్నదో నాకు తెలిసినది కాబట్టి నేను తీసుకుంటిని. తెలిసిపోయిందా? హ్మ్? ఆ, అంటే తి- తి- తీసేసుకున్నారా? మనము బయలుదేరు సమయం ఆసన్నమైనది బాలిక. నీవు మీ వారందరినీ ఒకసారి చూసుకుని రమ్ము. మనమిక మా లోకమునకు బయలుదేరదము. నేను దాచిన రింగ్ ఎక్కడుందో ఈయనకెలా తెలిసిపోయింది? తీసేసుకున్నాను అంటున్నారు. కొంపదీసి కనిపెట్టేశారా? గుప్తా గారు, నేను ఇప్పుడే వస్తాను. హా? అమ్మయ్యా, రింగ్ ఇక్కడే ఉంటే గుప్తా గారేంటి ఆయన దగ్గర ఉందని చెప్తున్నారు? ఎందుకు అలా చెప్పారు? అమ్మా బాలిక, నా అంగుళీకము ఎచ్చట దాచితివా? పక్కనే అంగుళీకము పెట్టుకుని ఎంత క్షోభం అనుభవించి తిని. నీవు ఈ లోకమున ఉండుటకు నా అంగుళీకమును తస్కరించి నన్ను ముప్పు తిప్పలు పెట్టితివి. దీంట్లో ఏదో మాయ ఉండాలి. నీవు ఎంత ఆలోచించినను నాపై సందేహము రాదు. నేను వేసిన ఈ పన్నాగము నీకు అవగతము కాదు. ఎత్తులకు పై ఎత్తులు వేసే ఈ చిత్ర విచిత్రగుప్తునితోనే ఆటలా? ఓహో,
నాతో కామెడీ చేస్తున్నారన్నమాట. నన్ను భయపెట్టడానికి మనం వెళ్తున్నాము, వెళ్ళాలి అని చెప్పారు. మీ పని చెప్తానుండండి.